ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ బదిలీ, 2 ఎస్పీలను సస్పెండ్ చేయడంతో పాటు మరో ఎస్పీని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీరి స్థానంలో కొత్త అధికారుల్ని నియమించేందుకు ప్యానెల్ను కూడా శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపారు. రేపు ఉదయం లోపు కొత్త అధికారుల్ని నియామక ప్రక్రియ కూడా పూర్తి కానుంది. వీరితో పాటు ఆయా సబ్ డివిజన్లలో పనిచేసే 12 మంది పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం గత రాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ పోలీసు ఉన్నతాధికారులపై మరోసారి కన్నెర్ర చేసింది. పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు సమన్లు జారీ చేసి ఢిల్లీ పిలిపించి వివరణ తీసుకుంది. చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పలువురు ఎస్పీలు, కలెక్టర్పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ప్రధానంగా పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బద్దార్ ను సస్పెండ్ చేసింది. వీరిరువురిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లవద్దని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు పల్నాడు కలెక్టర్ శివశంకర్ ను బదిలీ చేసింది. ఆయనపై శాఖాపరమైన దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఇక తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ను కూడా బదిలీ చేశారు. వీరి స్థానంలో కొత్త ప్యానెల్ ను కూడా ఢిల్లీ ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ అధికారులందరూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని, తమ పరిధిలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలను నివారించలేకపోయారని కూడా చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు మొత్తం 12 మంది పోలీసు అధికారులను పల్నాడు, అనంతపురం, తిరుపతిల నుంచి సస్పెండ్ చేసింది. వీరంతా ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలుగా వ్యవహరించడంతో పాటు స్పెషల్ బ్రాంచ్ లో కూడా విధులు నిర్వహిస్తున్నారు. వీరి స్థానంలో కూడా రేపో మాపో కొత్త అధికారులను నియమించాల్సి ఉంది.